హలో హాయ్. ఈ పండుగ రోజున మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ బజార్కి వెళ్ళాను. ఆ బజార్లో నేను ఏం కొన్నాను, ఏంటి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, ఈ వినాయక చవితి పండుగ రోజున ఆ వీడియో చెప్పే ముందర అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, మీరంతా మీ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సంతోషంగా 10 కాలాల పాటు బతకాలని ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ వీడియో చూసే ముందర లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి. నిన్ను అడగట్లేదు కదా, మిమ్మల్ని ఏం అడగట్లేదు. వీడియో చూస్తున్నారు, మామూలుగా ఫ్రీగా చూస్తున్నారు. ఓకే, అండ్ దీంట్లో లైక్ బటన్ ఉంటుంది. లైక్ చేసి ఇట్లా లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వరకు చూడండి. నేను ఈరోజు బజార్లో చేసిన బిజినెస్ ఏంటి అనేది, అండ్ ఏమేమి కొన్నాను, అండ్ ఏంటి ఆ విషయాలు, ఎలా నేను బజార్లో నుంచి గడ్డన పడ్డాను, ఆ సమస్యలు ఏంటి అనేది మీకు తెలుస్తాయి. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. డోంట్ మిస్. ఓకే, లైక్ చేసి వీడియోస్ చూడండి. ఎట్లా అమ్ముతాడు ఒక అది కవరు? 20 రూపాయల. 20 రూపాయలు అంటే తక్కువ ఏముండదా? తక్కువ ఏముండదా? కవరు 10 రూపాయలకి ఒక కవర్ ఒకటి చాలు. మా ఏమి లేదు అంటే అన్నీ కలిపి ఉంటాయా దీంట్లో? ఓకే ఓకే. ఎట్లాకా ఇవి? జత 20. 10 చేసుకోక 15 కానీ 10 కానీ. ఇది బాగాలేదు. ఎంత ఉన్నాయమ్మా ఈ బొమ్మలు? బొమ్మలు ఎంత ఉన్నాయి? ఇది ఎట్లా? ఈ కలర్స్ ఎట్లా? ఈ మామూలుగా ఇవి ఎట్లా? అది 80. ఎంతమ్మా ఇది? అయితే ఇది పాములు అయితే 300. ఎంతమ్మా అది? 100 నుంచి 300 ఈ బొమ్మలన్నీ. అవేగా తీసుకుంటాక ఇంకా కొంచెం టైం సరేలేమా. ఇది చూడాలి కదా, మీ దగ్గరనే చూసినాక వేరే వాళ్ళ దగ్గర చూసి వస్తా ఉంటుంది మళ్ళీ అసలు. ఇవి 30. ఒక్కొక్కటి 30. ఎట్లా 2 కలిపి ఎంత ఇస్తాం? 2 కలిసి 50. 10 రూపాయలు తీసుకో. 10, 15 అట్లేవా? ఇదేంట మామూలుగా టెంకాయ బాగుంది. 30. బాగుంటుంది. ఇది తీసుకుంటా. ఇది తీసుకో. బాగుంది సార్. ఇది తీసుకుంటాను. ఇది తీసుకుంటా. పట్టుకో. ఏదైనా కవర్లో పెట్టి కవర్లో ఉంది సార్.
సార్ ఇదేముంది సార్? అవి అవి మళ్ళీ తీసుకుంటాం, సార్ మళ్ళీ తీసుకుంటాం. రేపు పొద్దున మన యూట్యూబ్లో వస్తుంది, నీ అంగడి వస్తుంది, నువ్వు వస్తావు. ఈ వెరైటీ ఇవి బాగుంటాయి బొమ్మలు. ఇవన్నీ పీఓపే, ఇది కూడా పీఓపేనా? ఇక్కడ అన్ని పిఓపి బొమ్మలు ఉన్నాయి, కానీ మట్టి బొమ్మలు అనేటువంటివి వాడితే చాలా మంచిది. మనకు పర్యావరణానికి పొల్యూషన్కి చాలా మంచిదన్నమాట. పొల్యూషన్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మట్టి బొమ్మలను కొంచెం ఎంకరేజ్ చేయండి. పిఓపి బొమ్మలను ఎంకరేజ్ చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. ఇక్కడ ఉన్న బొమ్మ మట్టి బొమ్మ అంట, కానీ ఇది పెయింటింగ్ వేసిన లాగా ఉంది, కానీ అది మట్టి బొమ్మ అంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. బట్ అతను మట్టి బొమ్మ అని చెప్పాడు. మన పర్యావరణానికి మనము మేలు చేయాలి అంటే, రాబోయే తరము బాగుండాలి అంటే మట్టి బొమ్మలు వాడడము చాలా మంచిది. అవి వీలైనంత చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి. ఎందుకంటే చిన్నవి అయితే ఏ కాలువల్లో గుంటల్లో వేసినా కూడా కొద్దిగానే మామూలుగా నేల పొల్యూషన్ అవుతుంది, కానీ ఎక్కువ కాదు. కాబట్టి సాధ్యమైనంత మనము చిన్న బొమ్మలు వాడడం మంచిది అనేది నా ఉద్దేశం. ఏమంటారు? కదా ఇవి ఎట్లా అమ్ముతున్నావు? చిన్నవి అయితే బజార్ లేకొచ్చి పండుగకు కావాల్సిన మెటీరియల్ కొందామని నేను మొత్తం బజార్ అంతా తిరిగితే కూడా ప్రతి వాళ్ళు కూడా బిజినెస్గానే చూస్తున్నారు. అంటే పండుగకు కావాల్సిన మెటీరియల్ ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్కసారి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు అందినంతగా డబ్బు తీసుకుందామనేసి ఒక బిజినెస్ మైండెడ్గా వీళ్ళు చేస్తున్నారు. అండ్ బిజినెస్ వాళ్ళు బిజినెస్ మైండెడ్తోనే ఉంటారు. మరి కస్టమర్లు మనం కస్టమర్ మైండ్తోనే మనం ఆలోచించాలి. ఇది కరెక్టే అని నాకు అనిపించింది. ఏదేమైనా బజార్లో రకరకాల బొమ్మలు ఉంటాయి. వాటిలో మరీ పెద్దవి తీసుకొని మనం ఏం చేసుకుంటాం. అలాగే చిన్న సైజు బొమ్మల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే ప్రతి ఇంటికి ఒక చిన్న బొమ్మ సరిపోతుంది. ఏమంటారు? పెద్ద పెద్ద బొమ్మలు తీసుకొని మనం ఇంట్లో పెట్టుకోలేం కదా. కాబట్టి సాధ్యమైనంత చిన్నవి వాడండి. ఆ చిన్న వాటిని ఏ చెరువుల్లో గుంటల్లో వేసినా కూడా అంత పొల్యూషన్ అనేది జరగదు. ఏమంటారు? ఇక పూల విషయానికి వస్తే పూలు బాపురే బాప్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబల్ రేట్ పెట్టి అమ్ముతున్నారు పూలు. ఇంకా మన అవసరం కదా, పండగ కాబట్టి మనకు అవసరానికి మనం ఉన్నాము, అవకాశం వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది బిజినెస్ అవుతూ ఉంది. అంతేనండి. అవసరం అవకాశం ఈ భూమి మీద ఒక మనిషికి ఆశ కలిగిస్తాయి, బతుకనిస్తాయి. ఇదే కదా జీవితం అంటే. ఏమంటారు? ఈ విషయం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో మంచి విషయం చెప్తా అన్నాను కదా, తప్పకుండా మర్చిపోకుండా వీడియో చూడండి. కీప్ వాచింగ్. అండ్ చివరిలో ఈ పండుగకు సంబంధించి చాలా యూజ్ఫుల్ మ్యాటర్ చెప్తున్నాను. అది ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. జాగ్రత్తగా చూడండి. అండ్ నాకు జరిగిన కొన్ని సన్నివేశాలు కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి. ఇవి ఒక్కొక్కటి 2 కలిపి 50 రూపాయలు చెప్పింది. 2 కలిపి 50 రూపాయలు చెప్పింది. ఏమంటే పండగ రోజు కాబట్టి ఏమంటే
బొమ్మ చెప్పిన ఇది చిన్నది, చిన్న బొమ్మ చెప్పు. 120 రూపాయలకి. 100 రూపాయలకి 120 అంట. ఏదేమైనా ఇక్కడ మీకు ఒక విషయము నేను చెప్పాలని అనిపిస్తోంది. ఎందుకంటే అతను బొమ్మను 120కి చెప్పాడు, నేను 100కి అడిగాను. తర్వాత అతను వద్దులేనా అనేసి మళ్ళీ తీసుకొని పోవడానికి ట్రై చేశాడు. బట్ నేనే కన్విన్స్ చేసేసి పర్లేదు, పండగ పూట కదా, మీరు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లేదు, అండ్ మాకు మంచి బొమ్మలు ఇస్తున్నారు. ఈ బొమ్మ చేయడానికి ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడి ఉంటాడో ఆ విషయం నాకు తెలుసు. అండ్ వాళ్ళు ఎన్ని రాత్రులు ఇలా కష్టపడి ఈ విధంగా తయారు చేసి మీకు ప్రోడక్ట్ అందించుంటారు. కాబట్టి అందరూ కష్టపడేది సగటు మనిషి కోసమే కదా, మా కోసం. ఒక 10 రూపాయలు మీకు తీసుకున్నా తప్పులేదు. ఇదేం పెద్ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ కాదు కాబట్టి ఏదో కడుపు కోసము ఇలాంటి పెయింటర్స్ ఇలా చిన్న చిన్న పనులు చేసి ఎలా కష్టపడతారనే విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ బొమ్మకున్న వాల్యూని నేను తగ్గించలేదు. ఎంతకి ఇస్తున్నారు పిల్లకలు? 30. ఏది జత 30 ఇట్లా? చివరిలో ఒక చిన్న ట్విస్ట్ అనేది ఉంది అని చెప్పాను కదా. అండ్ ఆ విషయం ఏదనేది మీరే నా బ్యాక్ సైడ్ చూడండి. ఏం జరుగుతుందో, ఒక షాప్లోని అబ్బాయి నన్ను చూసి గుర్తుపట్టి మాట్లాడాడు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా, మంచిగా తీసుకుంటాను. అది నువ్వు సెలెక్ట్ చేస్తే నేను చూస్తాను. ఇది బాగుంది, ఇది తీసేయి, అది వేరే, అది బాగా కొంచెం పెద్దగానే పర్లేదు, కొంచెం నేను ఇందాక ఒకటి పెట్టాను. మొత్తానికి అరటి పిల్లకలు కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఒకటే తీసుకోలేదు, మిగతా అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా మన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా వచ్చేసింది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తీసుకుంటున్నాగా ఆమె నాకు ఫోన్ వచ్చింది, ఇంటికి త్వరగా వచ్చేసేయండి అనేసి. ఆ 2 పిల్లకలు తీసేసుకొని నేను ఇంకా ఇంటికి బయలుదేరి రావడం జరిగింది. తర్వాత ఇంట్లో నేను ఎలా పూజ చేశాను, నా పూజ ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది మీరు లాస్ట్లో చూడండి. అతి ముఖ్యమైనది ఏంటంటే మండపాల నిర్వహణ కోసము నిధులు సేకరిస్తారు స్టార్టింగ్లో.
ఇలా నిధులు సేకరించడము, వాటి ఖర్చులను క్రమబద్ధీకరించుకుంటూ వెళ్ళడం అనేది వాళ్ళకి ఆర్థికంగా క్రమబద్ధీకరణ అనేది ఎలా చేసుకోవాలి, ఆ యొక్క నిధులు సేకరించిన తర్వాత ఆ మండపాల కోసము వాటి ఖర్చు పెట్టే విధానం కూడా వాళ్లకు ఆర్థిక తెలివితేటలను బాగా ఇస్తుంది. కాబట్టి ఇది పిల్లలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమంటారు? ఓకేనండి, అందరికీ ఫైనల్గా హ్యాపీ వినాయక చవితి. అండ్ మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ పండుగ చేసుకోవాలి, అన్ని పండుగలు చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కోరుకుంటున్నాను. అండ్ ఒక పల్లెరంలో అన్ని రకాల భోజనం పెడితే ఎలా ఉంటుంది, ఫుల్ మీల్స్ లాంటి ఛానల్ నాది. మీ కంటెంట్ మీకు నా ఛానల్లో దొరుకుతుంది. ఈరోజు లేకపోతే రేపు, రేపు లేకపోతే మొన్న.